ప్రజెంట్ 'బిగ్ బాస్' సీజన్ 8 సంబంధించి హౌస్‌లో చాలా వరకైతే ఫ్యాన్స్ వార్, అలాగే ఓటింగ్ వార్, నామినేషన్ వార్, ఇంకా టాపర్ ఎవరు అనే దాన్ని డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా ఈ నలుగురిలో పక్కాగా టాప్ 5కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్న వాళ్ళు, అలాగే లాస్ట్ వీక్ వరకు ఇద్దరు ఎలిమినేట్ అయ్యే వాళ్ళు, ఇంకా నిఖిల్ గేమ్కి గట్టి పోటీ ఇస్తున్న గౌతమ్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. సో మ్యాటర్లోకి వస్తే నిఖిల్ ఈయన గురించి చెప్పాలంటే ఒక సలార్ సినిమాలో ఉన్న ప్రభాస్ యొక్క ఎలివేషన్స్ ఈయనకి ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఈయన బరిలో ఉంటే పోటీ దగ్గర పృథ్వీ ఉన్న, నబీల్ ఉన్న, ఇంకా గౌతమే ఉన్న, ఈయనకి ఎవరు పోటీకి సాటి రాలేరు. సో అలా ఉంటుంది ఈయన గేమ్. బరిలో దిగారంటే విన్నర్ అయినే. సో నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ కృష్ణ. సో గౌతమ్ కృష్ణ గురించి చెప్పాలంటే తన మాటలతోనే మంత్రం వేస్తాడు. సో నామినేషన్ టైం వచ్చినట్టు చాలు ఎర్ర కండువ కట్టేస్తాడు. ఇంకా గేమ్ని అలాగే ఫుటేజ్ని మొత్తం ఒక మలుపు తిప్పగల మ్యాన్ప్లేటర్. ఎందుకంటే హౌస్లో ఎంతమంది ఉన్నా కూడా ఒక విషయాన్ని బాగా కాన్సెప్ట్ విధంగా మాట్లాడే వ్యక్తి గౌతమ్ కృష్ణ. ఎటువంటి మ్యాటర్ అయినా సరే తనకు అనుకూలంగా బిహేవ్ చేయగలడు. అలా విధంగా గ్రూపిజం అనే వర్డ్స్ని యూజ్ చేసి అవతల వ్యక్తులని బ్లేమ్ చేయగలడు. సో ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. మనం గేమ్ చూస్తున్నాం కదా, మనకంటే ఎక్కువగా ఆయనకే అబ్జర్వ్ చేస్తుంటే అనిపిస్తుంటుంది. సో ప్రతి ఒక్క కంటెస్టెంట్ని ఆయన అబ్జర్వ్ చేస్తుంటాడు. సో అందుకేనేమో ఆయన గౌతమ్ కృష్ణ అనేది. సో ప్రజెంట్ హౌస్లో ఈ వారం దాదాపుగా 13th వీక్లో నామినేషన్స్లో ఏకంగా 8 మంది ఉన్నారు. సో ఈ 8 మందిలో మనకు ఏకంగా కనిపిస్తుంది ఇద్దరు సేవ్ అని తెలిసిపోతుంది. ఒకటి నిఖిల్, ఇంకొకటి గౌతమ్. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య పోటీ గట్టిగా ఉంది చాలా. సో ఇదే చూసుకుంటున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ పక్కన పెట్టేస్తే నిఖిల్ ఫ్రెండ్ ఉన్నాడు పృథ్వీ, ఇక నబీల్. వీళ్ళిద్దరు మ్యాటర్ ఏంటి భయ్యా అని అనుకుంటే ఇద్దరు బాగానే ఆడతారు. కానీ ఈ మధ్య ఫుటేజ్ కోసం వచ్చేసి చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు నబీల్. సో ఫుటేజ్ అయితే వస్తుంది కానీ ఫుటేజ్తో పాటు అతని పేర చాలా బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది, అది గమనించట్లే. సో అదేవిధంగా ఇదే కంటిన్యూ అయితే లాస్ట్ చివరి వరకు కూడా నబీల్ ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అదేవిధంగా బరిలో నిఖిల్ ఉంటే పృథ్వీ సైతం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నిఖిల్ ఎప్పుడైనా సరే ఓటింగ్ లేకపోతే నబీల్కి పృథ్వీకి ఓటింగ్ పడుతుంటాయి. సో నిఖిల్ ఓట్స్ పృథ్వీకి పడే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు నిఖిలే ఉన్నాడు ఓటింగ్లో. సో పృథ్వీకి పడిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఆ విధంగా చూసుకుంటే పృథ్వీ ఈ వారం ఎలిమినేట్ అవ్వవచ్చు, ఇంకా నబీల్ కూడా ఎలిమినేట్ కావచ్చు. ఎందుకంటే అంత కష్టంగా ఉంది. సో ఈ వారం బతికిపోయినారా ఒక టేస్టీ తేజ, అవినాష్, ఇంకా విష్ణుప్రియ ఉన్నారు. వాళ్ళ ముగ్గురులో ఇద్దరు ఈసారి ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారు 13th వీక్లో. సో కంపల్సరీ ఫైనల్ రౌండ్కు సేవ్ చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరు గేమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. వీళ్ళు టైటిల్ విన్ కావాలంటే చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ పృథ్వీకి ఎక్కువ ఉంది, నబీల్కి ఎక్కువ ఉన్నాయి. కానీ వీళ్ళు ఇదే కంటిన్యూషన్ చేశారంటే ఖచ్చితంగా వీళ్ళు బోల్తా పడతారు, బయటికి వెళ్తారు. ఇంకా నిఖిల్ గౌతమ్కే పోటీ ఉండబోతుంది. సో పక్కాగా అయితే నిఖిల్ గేమర్, అలాగే విన్నర్ కూడా. గౌతమ్ కృష్ణ రన్నర్ కావచ్చు, లేకపోతే విన్నర్ కూడా కావచ్చు. సో ఈ వారం కాకుండా వచ్చే వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.